వాట్సాప్ లో ఎవరైనా మీకు మెసేజ్ పంపించి మీరు చూడక ముందుకే ఇలా డిలీట్ చేస్తే గనక డిలీట్ అయిన మెసేజ్ లో ఏముంది అనేది మీరు తెలుసుకోవాలి అంటే గనక మీ మొబైల్ లో ఒక చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు డెమో అయితే కనుక చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లే పైన మీకు 2 మొబైల్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ మెసేజ్ ని సెండ్ చేస్తాను. ఇక్కడ నేను ఈ మొబైల్ లో ఉండేటువంటి కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తున్నాను. ఇక్కడ హాయ్ అని మెసేజ్ పంపించి ఇక్కడ ఒకటి థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ కనుక పంపిస్తున్నాను. ఇక్కడ 2 మెసేజ్లు పంపించి ఇప్పుడు డిలీట్ అయితే కనుక చేస్తున్నాను. ఇక్కడ హాయ్ థ్యాంక్ యూ 2 మెసేజ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పైన క్లిక్ చేస్తున్నాను. మెసేజ్ అయితే కనుక డిలీట్ అయింది. ఇప్పుడు నేను ఈ మొబైల్లో వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అశోక్ ఉంది కదా, కాంటాక్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు 2 మెసేజ్లు అనేవి వచ్చి డిలీట్ అయినాయి. ఇలా మనకి ఎవరైనా వాట్సాప్ లో మెసేజ్ పంపించి మనం చూడక ముందుకే ఆ మెసేజ్ ని డిలీట్ చేస్తే అనక ఆ మెసేజ్ లో ఏముంది అనేది తెలుసుకోవాలి అంటే అనక మీరు మీ మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. మీ మొబైల్లో సెట్టింగ్ ఉంటుంది కదా, సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ లో నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేయండి. ఇలా మీకు కనబడుతుంది నోటిఫికేషన్ హిస్టరీ. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ కదా, ఈ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ అనేది ఆండ్రాయిడ్ 12 ఉంటే మనకు వస్తుంది. ఆండ్రాయిడ్ 11 గానీ 10 గానీ 9 గానీ మీ మొబైల్లో ఉన్నట్లయితే కనుక మీకు ఈ ఆప్షన్ అనేది మీ మొబైల్ సెట్టింగ్ లో కనిపించదు. ఆండ్రాయిడ్ 12 గానీ 13 గానీ 14 గానీ 15 గానీ ఉన్నట్లయితే కనుక మీకు నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ అనేది మీ మొబైల్లో కనబడుతుంది. ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఈ మొబైల్ నుండి మెసేజ్ కనుక పంపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చి నేను మళ్ళీ ఈ మొబైల్ నుండి మెసేజ్ కనుక సెండ్ చేస్తున్నాను. ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ థ్యాంక్ యూ అని టైప్ చేస్తున్నాను. సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2 మెసేజ్లని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ 4 మెసేజ్లు అయితే కనుక డిలీట్ అయినాయి. ఇప్పుడు మనం ఈ మొబైల్లో వాట్సాప్ అనేది ఓపెన్ చేద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ మొబైల్లో కూడా 4 మెసేజ్లు అనేది మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇలా మీకు వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ పంపించి డిలీట్ చేసినట్లయితే కనుక చాలా సింపుల్ గా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చి మీ మొబైల్లో సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేయండి. నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు అశోక్ అనే కాంటాక్ట్ నుండి థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ వచ్చింది, హాయ్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఇలా మనకి వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ పంపించి మనం చూడక ముందే డిలీట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకు చూపెడుతుంది వాళ్ళు మనకు ఏం మెసేజ్ పంపించారనేది. అదే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినట్లయితే కనుక మనకు వీడియోస్ అయితే కనుక ప్లే అవ్వవు, ఫోటోస్ అయితే మనకి ఇక్కడ చూపించదు. కానీ మనకి ఇక్కడ వాళ్ళు ఫోటో పంపించారా వీడియో పంపించారని అయితే కనుక అక్కడ చూపెడుతుంది. ఈ చిన్న ట్రిక్ అనేది వచ్చేసి మన మొబైల్లో నోటిఫికేషన్ హిస్టరీ అనేది ఆన్ చేసుకోవడం వల్ల వాట్సాప్ లో మనకి ఎవరైనా మెసేజ్ పంపించి మనం చూడక ముందుకే డిలీట్ చేసినట్లయితే కనుక ఇలా మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఓ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.